తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రానికి చెందిన ఆస్తులను ప్రజలు వదులుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లైపై కేంద్రానికి నివేదిక ఇచ్చామన్న ఏలేటి త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అంశంలో కాంప్రమైజ్ అయినా తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. వారిద్దరూ మిత్రులా గురు శిష్యులా నాకు తెలియదు, వారి సత్సంబంధం నాకు తెలియదు. ఏ సత్సంబంధం ఉన్నా పర్సనల్ సత్సంబంధాలు మాత్రమే ఉండాలి తప్ప నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా, ఏ ఒక్క ఆస్తి అయినా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈరోజు మీ చర్చల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి అయినా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న నష్టమైనా తెలంగాణ ప్రజానీకం ఊరుకునే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా గమ్మత్ ఏంటంటే మా స్పీకర్ గారు కనబడతలేరు. మా స్పీకర్ గారి కోసం మేము వెతుకుతున్నాం, మరి వారు ఎక్కడ మాకు అందుబాటులోకి వస్తలేరు. మరి స్పీకర్ గారు పంపించినటువంటి టపాలు వాపసు వస్తున్నాయి అంటే మరి అడ్రస్ తప్ప, అసెంబ్లీ అడ్రస్ తప్ప, లేకుంటే రిసీవ్ చేసుకోవడంలో మరి ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? మీ ఈమెయిల్ పంపించిన తర్వాత, రిజిస్టర్ పోస్ట్ పంపించిన తర్వాత మీ ఆఫీస్కి మేము చాలాసార్లు వచ్చి మేము ఆ డిఫెక్షన్ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీరు దొరకకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే మరి కావాలనే స్పీకర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన బాటలోనే మీరు నడుస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చేసినటువంటి తోరనే మీరు నడుస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పుదారనే మీరు